Himani bought a washing machine for 8,000 rupees and spent 500 rupees on its repairs. She sold it at a 20% profit. With the money she got by selling it, she bought another washing machine and sold it at a 10% loss. What is her overall loss or profit? సో ఇక్కడ క్వశ్చన్ ఏమని అడుగుతున్నారంటే ఓవరాల్గా దానికి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా, ఒకవేళ ప్రాఫిట్ వస్తే ఎంత ప్రాఫిట్ వచ్చింది లేదా లాస్ వస్తే ఎంత లాస్ వచ్చింది అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే తను 8,000 రూపీస్ పెట్టి ఒక మిషన్ అనేది కొనుక్కుంది, వాషింగ్ మిషన్. అయితే చిన్న చిన్న రిపేర్స్ చేయడం వల్ల ఒక 500 రూపీస్ ఎక్స్ట్రా అనేది ఖర్చు అయింది. అంటే మొత్తం ఆ మిషన్ని తనకి కొనుక్కోవడానికి 8,500 రూపీస్ అనేది ఖర్చు అయింది. అంటే తను కొనుక్కున్నది ఎంత అంటే 8,500 రూపీస్కి. ఇప్పుడు ఏం చేస్తుందంటే 20% ప్రాఫిట్కి అమ్ముతుంది. 20% ప్రాఫిట్ అంటే ఈ 8,500లో 10% అంటే 850 అనేది అవుతుంది, 20% అంటే 1,700 అనేది అవుతుంది. అంటే ఇప్పుడు 1,700 ఎక్స్ట్రాగా అమ్ముతుంది. పర్సెంటేజ్ రూపంలో 20% ఎక్స్ట్రాగా అనేది అమ్ముతుంది. ఎక్స్ట్రా మీన్స్ ప్రాఫిట్గా అమ్ముతుంది. అన్నప్పుడు అమ్మేటప్పుడు ఎంతకు అమ్ముతుందంటే ఇప్పుడు ఏమవుతుందంటే 10,200 అనేది అవుతుంది. 10,200 అనేది అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ మనీ తోటి మళ్ళీ ఇంకొక వాషింగ్ మిషన్ అనేది కొనుక్కుంటుంది. ఇంకొక వాషింగ్ మిషన్ కొనుక్కొని ఈసారి ఏం చేస్తుందంటే 10% లాస్కి అమ్ముతుంది. 10% లాస్ అంటే ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 10,200 రూపీస్. ఇందులో 10% లాస్ అంటే 1,020 అనేది అవుతుంది. 1,020 అనేది అవుతుంది. 1,020 అంటే 10,200లోంచి 1,020 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి 9,180 అనేది వస్తుంది. 9,180 అనేది వస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఫస్ట్ తను 8,500 రూపీస్ పెట్టి ఒక వాషింగ్ మిషన్ కొనుక్కుంది. నెక్స్ట్ ఏం చేసిందంటే 20% ప్రాఫిట్ కమ్మింది. దాని తర్వాత ఏదైతే మనీ వచ్చిందో ఆ మనీ తోటి మళ్ళీ ఇంకొక వాషింగ్ మిషన్ కొనుక్కొని దాన్ని 10% లాస్ కమ్మింది. ఇలా ఈ ప్రాసెస్లో తనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అంటే సింపుల్గా చెప్పాలంటే ఇనిషియల్గా తను 8,500 రూపీస్ ఇన్వెస్ట్ చేసింది. ఫైనల్గా తను ఎంత కమ్ముతుంది 9,180 రూపీస్కి అమ్ముతుంది. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఎంత ప్రాఫిట్ వస్తుందంటే 680 రూపీస్ ప్రాఫిట్ అనేది వస్తుంది. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే 680. ఆప్షన్ సి అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవుతుంది. ఏ మ్యాన్ సోల్డ్ ఏ షర్ట్ 960 రూపీస్ ఎట్ ఏ లాస్ ఆఫ్ 4%. He sells a sweater for 840 rupees at a profit of 20%. Find his net profit or loss. సో ఈ క్వశ్చన్లో కూడా లాస్ వస్తుందా ప్రాఫిట్ వస్తుందా, ఒకవేళ లాస్ వస్తే ఎంత లాస్ వస్తుంది, ప్రాఫిట్ వస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే షర్ట్ వచ్చేసి ఇక్కడ మనకి 960 రూపీస్. అయితే ఇక్కడ మనకి లాస్కి అమ్ముతున్నారు. లాస్ అంటే ఇక్కడ మనకి 100 మైనస్ లాస్ చేసినట్లయితే మనకి 96% వాల్యూ. 96% వాల్యూ ఇక్కడ మనకి ఎంత చెప్తున్నాడు అంటే 960 అనేది చెప్తున్నాం. ఇది సెల్లింగ్ ప్రైస్. అంటే ఇక్కడ నుంచి మనం కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఇదేంటిదంటే సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ నుంచి మనం కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే మనకి కాస్ట్ ప్రైస్ అనేది ఏమవుతుందంటే 1,000 రూపీస్ అనేది అవుతుంది. ఎంత అవుతుంది 1,000 రూపీస్. అంటే ఇది షర్ట్ వచ్చేసి మనకి 1,000 రూపీస్ కాస్ట్ ప్రైస్ అనేది అయింది. కానీ వీళ్ళు ఎంత అమ్ముతున్నారు అంటే 960 రూపీస్కి అమ్ముతున్నారు. అయితే నెక్స్ట్ ఇంకోటి ఏమని చెప్తున్నారు అంటే స్వెటర్ అనేసి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు స్వెటర్. అయితే ఇక్కడ స్వెటర్ గురించి ఏమని చెప్తున్నారంటే ఇక్కడ స్వెటర్ని వచ్చేసి 840 రూపీస్కి అమ్ముతున్నారు. అయితే ఇక్కడ అమ్మేటప్పుడు 20% ప్రాఫిట్కి అమ్ముతున్నారు. 20% ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 100 + 20 చేసినట్లయితే 120% అనేది అవుతుంది. ఈ 120% వాల్యూ ఎంత అని చెప్తున్నారు అంటే 840 అనేసి చెప్తున్నారు. 840 అయితే ఇక్కడ ఈ స్వెటర్ని కొనుక్కోవడానికి కాస్ట్ ప్రైస్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ 100% వాల్యూ ఎంత మనం క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే 840 అనేది 120లో మనకి 7 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 7 × 100 చేసినట్లయితే మనకి 700 అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే స్వెటర్ని వచ్చేసి 700 రూపీస్ పెట్టి కొనుక్కున్నారు. ఇక్కడ షర్ట్ని వచ్చేసి 1,000 రూపీస్ పెట్టి కొనుక్కున్నారు. అంటే ఇక్కడ ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి షర్టు ప్లస్ స్వెటర్ రెండు కలిపి 1,700 మొత్తం వీళ్ళు కొనుక్కునేది రెండు కలిపి 1,700 రూపీస్ కొనుక్కున్నారు. కానీ అమ్మేటప్పుడు ఏం చేస్తున్నారు, అమ్మేటప్పుడు దీన్నేమో 840 రూపీస్కి అమ్ముతున్నారు స్వెటర్ని, ఈ షర్ట్నేమో 960 రూపీస్కి అమ్ముతున్నారు. అంటే మొత్తం మీద ఇక్కడ అమ్మేది ఎంత వస్తుంది అంటే మనకి 1,800 రూపీస్ వస్తుంది. 1,800 రూపీస్ అంటే 960 + 840 చేసినట్లయితే మనకి 1,800 రూపీస్. అంటే వీళ్ళు కొనుక్కునేదేమో 1,700 రూపీస్, వీళ్ళు అమ్మేదేమో 1,800 రూపీస్. అంటే ఇక్కడ ఓవరాల్ ఏమవుతుంది 100 రూపీస్ ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ప్రాఫిట్ అనేది కావాలి కాబట్టి లాస్ అనేది మన ఆప్షన్ అనేది కాదు. కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ కూడా 100 రూపీస్ ప్రాఫిట్. కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఏ పర్సన్ బాట్ ఆర్టికల్స్ A and B ఫర్ ఏ టోటల్ ఆఫ్ 2,312 రూపీస్. He sold A at a loss of 16% and sold B at a gain of 20%. The selling price of A and B were the same. What was the difference between the cost price of A and B? సో ఇక్కడ క్వశ్చన్లు ఏమని చెప్తున్నారంటే సెల్లింగ్ ప్రైస్ అనేది సేమ్ అని చెప్పేస్తున్నారు. అదేవిధంగా ఒక ఆర్టికల్ ఏమో 16% లాస్ కమ్ముతున్నారు, ఇంకొక ఆర్టికల్ ఏమో 20% ప్రాఫిట్ కమ్ముతున్నారు. ఆ 2 ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేటివి ఏమని చెప్తున్నారు అంటే 2,312 రూపీస్ అనేది చెప్తున్నాడు. అయితే ఆ 2 ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ మధ్య డిఫరెన్స్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఆ 2 ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్, ఒక ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఏ అనుకుంటున్నా, ఇంకొక ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ బి అని అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే సెల్లింగ్ ప్రైస్ అనేది సేమ్ అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఒకదాన్నేమో 16%
లాస్కి అమ్ముతున్నారు కాబట్టి 100 - 16 చేసినట్లయితే 84% అనేసి వస్తుంది. అయితే 84% ఆఫ్ ఏ అంటే ఇక్కడ ఏ అనేది కాస్ట్ ప్రైస్ కాబట్టి మనకి ప్రాఫిట్ అయినా లాస్ అయినా మనం కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవుతుందంటే 84% ఆఫ్ ఏ అనేది సెల్లింగ్ ప్రైస్ అనేది అవుతుంది. ఇక్కడ బి మీద తీసుకున్నట్లయితే 120% ఆఫ్ బి అనేది అవుతుంది. ఇక్కడ ప్రాఫిట్ కాబట్టి 100+ అనేది చేసుకున్నాం. 100 + 20 చేస్తే 120%. ఈ 120% దేని మీద క్యాలిక్యులేట్ చేయాలంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ బి మీద క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇది ఏంటిదంటే సెల్లింగ్ ప్రైస్ అనేది అవుతుంది. సో ఇక్కడ మనం ఈ రెండింటిని ఈక్వల్ చేసుకున్నట్లయితే సో పర్సంటేజ్ క్యాన్సిల్ 12 టేబుల్ తోటి ఇది 7 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 12 టేబుల్ తోటి ఇది 10 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏ టు బి రేషియో ఎంత వస్తుందంటే ఏ వచ్చేసి 10 పార్ట్స్ అనేది వస్తుంది, బి వచ్చేసి 7 పార్ట్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏ అనేది ఏంటిది, బి అనేది ఏంటిది అని మనం ఏమనుకున్నాం అంటే ఇక్కడ కాస్ట్ ప్రైజెస్ అని అనుకున్నాం. ఇక్కడ ఏ వచ్చేసి 10 పార్ట్స్ అనేది వస్తుంది, బి వచ్చేసి 7 పార్ట్స్ అనేది వస్తుంది. అంటే ఇవి కాస్ట్ ప్రైజెస్ రేషియో. సో ఇక్కడ మనం ఈ రెండు ఆర్టికల్ని కలిపి ఎంత అమ్ముతున్నారంటే 2312 రూపీస్కి అతను కొనుక్కున్నాడు. అంటే 10 + 7 17 పార్ట్స్. ఈ 17 పార్ట్స్ వాల్యూ ఎంత అని చెప్తున్నారంటే 2312 అనేసి చెప్తున్నారు. ఇక్కడ నుంచి 1 పార్ట్ వాల్యూ అనేది ఏమవుతుందంటే 136 అనేది వస్తుంది. దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే 17 టేబుల్ తోటి 136 అంటే 1 పార్ట్ వాల్యూ మనకి 136 అయితే మనకి ఇక్కడ కావాల్సింది కాస్ట్ ప్రైస్ మధ్య డిఫరెన్స్. ఇక్కడ కాస్ట్ ప్రైస్ మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుందంటే 3 పార్ట్స్ అనేది వస్తుంది. అంటే మనకి 1 పార్ట్ వాల్యూ 136 అయితే 3 పార్ట్స్ వాల్యూ మనకి ఎంత వస్తుందంటే ఇక్కడ లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేసుకున్నట్లయితే మనకి 8 అనేది 2 ఆప్షన్స్కి వస్తుంది. మనం దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే మనకి ఆప్షన్ ఏ అనేది 408 అనేది వస్తుంది. The set of 2 pants and 4 shirts, overall 1 pant and 6 shirts, cost 5600 rupees. A shop keeper decides to sell them separately. He sold 10 shirts for 6000 rupees. Find the loss or profit on each shirt. అంటే ఇక్కడ ప్రతి షర్ట్ మీద ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా, ఒకవేళ ప్రాఫిట్ వస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది, లాస్ వస్తే ఎంత లాస్ వస్తుంది అనేసి ఇక్కడ క్వశ్చన్లో అడుగుతున్నారు. ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే 2 ప్యాంట్స్ అండ్ 4 షర్ట్స్ ఇక్కడ ఎంత అంటే 5600 రూపీస్ అనేసి చెప్తున్నారు. అదేవిధంగా లేదనుకుంటే 1 ప్యాంట్ అదేవిధంగా 6 షర్ట్స్ ఇది కూడా 5600 రూపీస్ అనేసి చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇంకా ఏమని చెప్తున్నారంటే 10 షర్ట్స్ని 6000 రూపీస్కి అమ్ముతున్నారు. 10 షర్ట్స్ని 6000 రూపీస్కి అమ్మితే 10 షర్ట్స్ని 6000 రూపీస్కి అమ్మితే ఒక్కొక్క షర్ట్ని ఎంత అమ్మినట్లు అంటే 1 షర్ట్ వచ్చేసి 600 రూపీస్కి అమ్మినట్లు, 1 షర్ట్ వచ్చేసి 600 రూపీస్కి అమ్మినట్లు, 1 షర్ట్ వచ్చేసి 600 రూపీస్కి అమ్మినట్లు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఈక్వేషన్ని 2 తోటి మల్టిప్లై చేస్తున్నా అన్నప్పుడు 1 పార్ట్ కాస్ట్ ఏమైతే 1 ప్యాంట్ కాస్ట్ ఏమవుతుందంటే 2 ప్యాంట్స్ అనేది అవుతుంది. 6 షర్ట్స్ కాస్ట్ ఏమవుతుందంటే 12 షర్ట్స్ అనేవి అవుతున్నాయి. సో 11 ఇక్కడ ఎంత వస్తుందంటే 11200 అనేది వస్తుంది. ఎంత వస్తుంది 11200. అంటే ఈ సెకండ్ ఈక్వేషన్లోంచి ఫస్ట్ ఈక్వేషన్ని సబ్ట్రాక్ట్ అనేది చేస్తున్నా. ఇక్కడ 2తో ఎందుకు మల్టిప్లై చేస్తున్నా అంటే ఈ ప్యాంట్స్ని క్యాన్సిలేషన్ చేసుకోవడం కోసం. ఎందుకంటే ఇక్కడ మనకి షర్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా షర్ట్ గురించి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మనకి అడిగేటువంటి క్వశ్చన్ షర్ట్ గురించి అడుగుతున్నారు కాబట్టి. సో 12 షర్ట్స్లోంచి 4 షర్ట్స్ సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి 8 షర్ట్స్ అనేవి వస్తున్నాయి. 8 షర్ట్స్ ఇక్కడ 11200లోంచి 5600 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి ఇక్కడ 5600 అనేది వస్తుంది. 5600 అనేది వస్తుంది. అదే కూడా ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే మనకి 1 షర్ట్ వాల్యూ ఎంత వస్తుందంటే 700 అనేది వస్తుంది. 1 షర్ట్ వాల్యూ 700. అంటే ఇక్కడ మనం కొనుక్కున్నదేమో షర్ట్ని 700 రూపీస్ పెట్టి కొనుక్కున్నాం. కొనుక్కునేటప్పుడు ఏం చేస్తున్నాం 700 రూపీస్ పెట్టి కొనుక్కొని ఇక్కడ అమ్మేటప్పుడు మనకు 600 రూపీస్కి అమ్ముతున్నాం. ఇలా చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే లాస్ అనేది వస్తుంది. ఎంత లాస్ వస్తుంది 100 రూపీస్ లాస్ అనేది వస్తుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవుతుంది. ద ఎంఆర్పీ ఆఫ్ ఎ క్లాక్ ఈస్ 4750 రూపీస్ అండ్ a discount of 12% is given on its sale. If the shopkeeper has bought it for 3850 rupees, then what will be its profit? సో ఇక్కడ క్వశ్చన్ ఏమని చెప్తున్నారంటే ఎంఆర్పీ వాల్యూ 4750 రూపీస్ అని చెప్తున్నారు. అయితే 12% డిస్కౌంట్కి అమ్ముతున్నారు. అయితే ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఆ ఐటమ్ని ఎంత కొనుక్కున్నారంటే 3850 రూపీస్ కొనుక్కున్నారు. అయితే ఇక్కడ ఓవరాల్గా ప్రాఫిట్ అనేది వస్తుందంటే అది ప్రాఫిట్ అనేది మనీ రూపంలో ఎంత వస్తుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇక్కడ ఎంఆర్పీ సో ఇక్కడ మార్క్ ప్రైస్ అనేది 100% అని తీసుకున్నట్లయితే ఎప్పుడైనా కానీ మార్క్ ప్రైస్ అనేది 100% అనేది తీసుకుంటాం. 4750 అనేసి చెప్తున్నారు. ఇక్కడ 12% డిస్కౌంట్కి అమ్ముతున్నాం కాబట్టి సో 12% డిస్కౌంట్ పోతే మనకి 88%కి అమ్ముతున్నట్లు. సో ఇక్కడ నుంచి మనం ఈ 88% వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే సో ఇక్కడ పర్సంటేజ్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ 4 టేబుల్ అయితే 22 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ 4 టేబుల్ తోటి 25 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి 4750 అనేది 25లో మనకి 190 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. సో 190 ఇంటూ 22 చేసినట్లయితే మనకి ఎంత వస్తుందంటే 4180 అనేది వస్తుంది. ఎంత వస్తుంది 4180. అంటే ఇక్కడ మనకి ఎంత అమ్ముతున్నాం ఇక్కడ ఇది సెల్లింగ్ ప్రైస్. ఇది సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 4180. సో ఇక్కడ మనం ఇది దీన్ని ఎంత కొనుక్కున్నాం అంటే 3850కి కొనుక్కున్నాం. 3850కి. ఇదేంటిదంటే ఇది కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 3850. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 4180.
అయితే ఇక్కడ మనకి ప్రాఫిట్ అనేది ఎంత వస్తుందంటే 330 అనేది ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి ఆప్షన్ డి అనేది ఆన్సర్ అనేది అవుతుంది. Jio bought an item for 2500 rupees and sold it at 25% above the cost price and paid 125 rupees on it. Find the profit is. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే 2500 రూపీస్ పెట్టి జీవో అనే పర్సన్ ఒక ఐటమ్ని పర్చేజ్ చేశారంట. అయితే ఈ ఐటమ్ని 25% అబోవ్ ద కాస్ట్ ప్రైస్, అంటే దాని మీనింగ్ ఏంటంటే 25% ప్రాఫిట్కి అమ్ముతున్నారు అనేసి చెప్తున్నారు. అయితే 125 రూపీస్ ట్యాక్స్ అనేది కూడా పే చేస్తున్నారు. అయితే అతనికి ప్రాఫిట్ అనేది ఎంత వస్తుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ మనం 2500 రూపీస్ అనేది ఏంటిదంటే కాస్ట్ ప్రైస్ని ఎప్పుడైనా కానీ మనం పర్సంటేజ్లో తీసుకున్నట్లయితే కనుక మనకి కాస్ట్ ప్రైస్ ఎప్పుడైనా కానీ 100% అని తీసుకుంటాం. ఒకవేళ సెల్లింగ్ ప్రైస్ అయినట్లయితే కనుక 100 ± X% అనేది తీసుకుంటాం అనేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. కాస్ట్ ప్రైస్ని ఎప్పుడైనా కానీ మనం పర్సంటేజ్ రూపంలో 100% అని తీసుకుంటాం అనేసి చెప్పుకున్నాం. అదేవిధంగా సెల్లింగ్ ప్రైస్ అయితే కనుక 100 ± X% అని తీసుకుంటాం అనేసి డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ ప్రాఫిట్ అని చెప్పినట్లయితే 100 + ప్రాఫిట్ అని తీసుకుంటాం. ఒకవేళ లాస్ అని చెప్పినట్లయితే కనుక 100 - లాస్ అని తీసుకుంటాం. సో ఈ క్వశ్చన్లో మనకి 25% ప్రాఫిట్ అని చెప్తున్నారు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవుతుందంటే 100 + 25 చేసినట్లయితే మనకి 125% అనేది సెల్లింగ్ ప్రైస్ అనేది అవుతుంది. ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ అనేది పర్సంటేజ్ రూపంలో 100% అని తీసుకుంటున్నాం కాబట్టి సో పర్సంటేజ్ రూపంలో 100% కాస్ట్ ప్రైస్ అనేది మనీ రూపంలో ఎంత అని చెప్తున్నారంటే 2500 రూపీస్ అనేసి చెప్తున్నారు. 2500 రూపీస్. అయితే ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ 25% ప్రాఫిట్ అని చెప్తున్నారు కాబట్టి 100 + 25 చేసినట్లయితే 125% అనేది అవుతుంది. 125% అనేది అవుతుంది. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే పర్సంటేజ్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 25 టేబుల్ తోటి 100 అనేది 4 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 25 టేబుల్ తోటి 125 అనేది 5 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 2500 అనేది 4 టేబుల్ తోటి మనకి 625 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ దీన్ని మనం చూసుకున్నట్లయితే 625 × 5 చేసినట్లయితే మనకి 3125 అనేది వస్తుంది. 625ని మనం 5 తోటి మల్టిప్లై చేసినట్లయితే 3125 రూపీస్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ మనం సెల్లింగ్ ప్రైస్ ఎంత అమ్ముతున్నామంటే 3125 రూపీస్. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 3125 రూపీస్లో ఈ 125 రూపీస్ అనేది ఏంటిదంటే ట్యాక్స్. 125 రూపీస్ అనేది ఏంటిదంటే ట్యాక్స్. దాన్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుందంటే 3000 రూపీస్ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు మనం అతను కొనుక్కున్నది ఎంతకంటే 2500 రూపీస్ పెట్టి కొనుక్కున్నారు. అంటే ఇప్పుడు అతనికి మొత్తం ఫైనల్ రిజల్ట్ ఎంత వస్తుందంటే మనకి ఆ ట్యాక్స్ తీసేయగా 3000 రూపీస్. అంటే 3000 రూపీస్కి అతను అమ్మాడు. ఇప్పుడు ట్యాక్స్ అనేది మనం సబ్ట్రాక్ట్ చేసేస్తాం కాబట్టి 3000 రూపీస్ 2500 రూపీస్కి కొనుక్కొని 3000 రూపీస్కి అమ్మినట్లయితే అతనికి ప్రాఫిట్ అనేది ఎంత వస్తుందంటే 500 రూపీస్ అనేది ప్రాఫిట్ వస్తుంది. అంటే ఇక్కడ ఆప్షన్ ఏ అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఆన్ సెల్లింగ్ అన్ ఐటమ్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 4% అండ్ 10% దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ ఆఫ్ 3 రూపీస్ ఇన్ సెల్లింగ్ ప్రైస్, దెన్ ద రేషియో ఆఫ్ ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బోత్ ఈజ్. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే సో ఒక ఐటమ్ ఉంది, ఆ ఐటమ్ని 4% ప్రాఫిట్కి అమ్మి అదేవిధంగా 10% ప్రాఫిట్కి అమ్మినప్పుడు ఈ 2 సెల్లింగ్ ప్రైస్ మధ్య డిఫరెన్స్ ఎంత అని చెప్తున్నారంటే 3 రూపీస్ అనేసి చెప్తున్నారు మనీ రూపంలో. అయితే ఆ సెల్లింగ్ ప్రైస్ యొక్క రేషియో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్ నేను నార్మల్గా ఎక్సన్ తీసుకున్నట్లయితే చేసినట్లయితే కనుక కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. లేదు సింపుల్లో కావాలనుకున్నట్లయితే మనకి ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. సెల్లింగ్ ప్రైస్ని పర్సంటేజ్ రూపంలో 100 ± X% అని తీసుకుంటామనేసి చెప్పుకున్నాం. సో ఇక్కడ క్వశ్చన్లో కూడా 4% ప్రాఫిట్ అని చెప్తున్నారు, అదేవిధంగా 10% ప్రాఫిట్ అని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే సెల్లింగ్ ప్రైస్ రేషియో అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ వచ్చేసి 4% ప్రాఫిట్ కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే 100 + 4 చేసినట్లయితే 100 + 4 చేసినట్లయితే మనకి 104% అనేది అవుతుంది. 104%. సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవుతుందంటే ఫస్ట్ టైము 104% అనేది అవుతుంది. సెకండ్ టైము 10% ప్రాఫిట్ కాబట్టి 100 + 10% చేసినట్లయితే మనకి 110% అనేది అవుతుంది. 110%. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఒకవేళ మీరు పర్సంటేజ్ రాసుకున్నట్లయితే పర్సంటేజ్ అనేది క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే 2 టేబుల్ తోటి 104 అనేది 52 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా 110 అనేది 2 టేబుల్ తోటి 55 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ కింద వస్తుంది. ఇఫ్ ద లాస్ ఈస్ 15%, దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్. సో ఇక్కడ క్వశ్చన్లో కూడా మనకి ఏమడుగుతున్నారు అంటే కాస్ట్ ప్రైస్కిను సెల్లింగ్ ప్రైస్కిను రేషియో అనేది అడుగుతున్నారు. అయితే ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ ఎప్పుడైనా కానీ మనం పర్సంటేజ్ రూపంలో 100% అని తీసుకుంటాం అనేసి చెప్పుకున్నాం. అదేవిధంగా సెల్లింగ్ ప్రైస్ అనేది
100 ప్లస్ ఆర్ మైనస్ X% అనేసి చెప్పుకున్నాం. ఒకవేళ లాస్ అని చెప్పినట్లయితే మైనస్ తీసుకుంటామని చెప్పుకున్నాం. 100 మైనస్ లాస్ పర్సెంటేజ్. ఒకవేళ ప్రాఫిట్ అని చెప్పినట్లయితే 100 ప్లస్ ప్రాఫిట్ అనేది తీసుకుంటాం అనేసి చెప్పుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకి లాస్ అని చెప్తున్నారు కాబట్టి 100 మైనస్ లాస్ ఎంత అని చెప్తున్నారు అంటే ఇక్కడ 15 అని చెప్తున్నారు. 100 మైనస్ 15 చేసినట్లయితే మనకి 85% అనేది వస్తుంది. అంటే కాస్ట్ ప్రైస్ అనేది 100% అయితే సెల్లింగ్ ప్రైస్ అనేది 85% అవుతుంది. సో దాన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే మనకి రేషియో వచ్చేసి మనకి 20:17 అనేది వస్తుంది. సో ఒకసారి అది ఎలానో ఇక్కడ మనం చూసినట్లయితే కాస్ట్ ప్రైస్ని మనం 100% అని తీసుకుంటే మనం 100% అని తీసుకుంటే సో మనం రేషియో తీసుకుంటున్నాం కాబట్టి బోత్ సైడ్స్ పర్సంటేజ్ అనేది క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది కాబట్టి మనం రాసుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే నెక్స్ట్ అదేవిధంగా సెల్లింగ్ ప్రైస్. సో సెల్లింగ్ చేసేటప్పుడు మనం ఇక్కడ మనకి పర్సంటేజ్ అనేది లాస్ పర్సంటేజ్ ఇచ్చారు. అంటే 100 మైనస్ 15% చేసినట్లయితే మనకి 85 అనేది వస్తుంది. ఎంత వస్తుంది? 85 అనేది వస్తుంది. దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే 5 టేబుల్ తోటి దీన్ని సింప్లిఫై చేస్తే 5 టేబుల్ తోటి 100 అనేది 20 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా 85 అనేది 5 టేబుల్ తోటి 17 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనం దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది. 20:17. అంటే ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏం అడిగారు? కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో అడిగారు. కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్ రేషియో అడిగారు కాబట్టి కాస్ట్ ప్రైస్ని మనం పర్సెంటేజ్ రూపంలో ఎప్పుడైనా కానీ 100% అని తీసుకుంటాం. సెల్లింగ్ ప్రైస్ని 100 ప్లస్ ఆర్ మైనస్ X% అని తీసుకుంటాం. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే విష్ణు స్పెండ్స్ 5,000 rupees to buy 12 tables and some chairs. The cost of one table is 50 rupees and that of one chair is 40 rupees. What is the ratio of the numbers of chairs to the numbers of tables purchased? సో ఇక్కడ క్వశ్చన్లో ఏం అడుగుతున్నారంటే చైర్స్కిను టేబుల్స్కిను రేషియో అనేది అడుగుతున్నారు. చైర్స్కిను టేబుల్స్కిను రేషియో. సో ఇక్కడ క్వశ్చన్లో మనం చూసినట్లయితే విష్ణు అనే పర్సన్ 5,000 rupees మనీ అనేది స్పెండ్ చేస్తున్నారు. దేనికి స్పెండ్ చేస్తున్నారు అంటే 12 టేబుల్స్ అనేటివి పర్చేజ్ చేస్తున్నారు. అదేవిధంగా సమ్ చైర్స్ అనేటివి పర్చేజ్ చేస్తున్నారు. ఆ చైర్స్ ఎన్ని పర్చేజ్ చేస్తున్నారో మనకు తెలియదు. సో ఇక్కడ మనకి ఆ చైర్స్ ఎన్నో తెలిస్తే ఆ చైర్స్కిను ఆ టేబుల్స్కిను రేషియో అనేది అడుగుతున్నారు. సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఈ క్వశ్చన్ని మనం విష్ణు అనే పర్సన్ ఎంత మనీ స్పెండ్ చేస్తున్నారంటే 5,000 rupees మనీ స్పెండ్ చేస్తున్నారు. ఎంత మనీ స్పెండ్ చేస్తున్నారంటే 5,000 rupees మనీ స్పెండ్ చేస్తున్నారు. ఈ 5,000 rupeesలో ఏమేమి పర్చేజ్ చేస్తున్నారంటే 12 టేబుల్స్ అనేటివి పర్చేజ్ చేస్తున్నారు. 12 టేబుల్స్. ఇక్కడ వచ్చేసి మనకి 1 టేబుల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 50 rupees అని చెప్తున్నారు. 1 టేబుల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 50 rupees అని చెప్తున్నారు. 1 టేబుల్ యొక్క కాస్ట్ 50 rupees అయితే 12 టేబుల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది ఏమవుతుందంటే 12 into 5 చేసినట్లయితే మనకి ఎంత అంటే 50 rupees కాబట్టి 12 into 50 చేసినట్లయితే మనకి 600 అనేది వస్తుంది. అంటే ఇక్కడ 5,000 rupeesలో 600 rupees దేనికి వెళ్ళిపోతుందంటే టేబుల్స్కి వెళ్ళిపోతుంది. టేబుల్స్కి కొనుక్కోవడానికి 5,000 rupeesలో 600 rupees అనేది వెళ్ళిపోతుంది. అంటే ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందంటే 4,400 rupees అనేది బ్యాలెన్స్ ఉంది. 4,400 rupees. ఈ 4,400 rupees తోటి ఏం చేశారంటే చైర్స్ అనేటివి కొనుక్కొచ్చారు. ఎన్ని చైర్స్ కొనుక్కొచ్చారు అనేది మనకు తెలియదు కానీ ఒక్కొక్క చైర్ ఎంత అంటే 40 rupees అని చెప్తున్నారు. ఒక్కొక్క చైర్ ఎంత అని చెప్తున్నారు? 40 rupees అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఒక్కొక్క చైర్ ఎంత మనకు తెలియదు. ఒక్కొక్క చైర్ వచ్చేసి 40 rupees అని చెప్తున్నారు. అలా ఎన్ని చైర్స్ వస్తాయో మనకు తెలియదు. ఇలా ఒక్కొక్క చైర్ 40 rupees అయితే ఇలా ఎన్ని చైర్స్ కొంటున్నారో మనకు తెలియదు కాబట్టి కానీ ఇవి మొత్తం చైర్స్ కొనుక్కోవడానికి ఎంత మనీ ఖర్చు అవుతుందంటే 4,400 rupees మనీ అనేది ఖర్చు అవుతుంది. అయితే ఇక్కడ ఎన్ని చైర్స్ వస్తున్నాయంటే ఇక్కడ 0 ఇక్కడ 0 అనేది క్యాన్సిల్. ఇక్కడ 440 అనేది 4 టేబుల్తో 110 టైమ్స్ క్యాన్సిల్ అనేది జరుగుతుంది. అంటే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందంటే మనకి 110 అనేది వస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చైర్స్ అనేటివి ఎన్ని కొనుక్కుంటున్నారంటే 110 చైర్స్ అనేటివి కొనుక్కుంటున్నారు. టేబుల్స్ అనేటివి ఎన్ని కొనుక్కున్నారంటే 12 టేబుల్స్ అనేసి క్వశ్చన్లోనే చెప్పారు. అయితే ఇక్కడ మనకి రేషియో ఎవరికి అడుగుతున్నారంటే చైర్స్కిను టేబుల్స్కిను అడుగుతున్నారు కాబట్టి చైర్స్ వచ్చేసి ఎన్ని కొనుక్కుంటున్నారంటే 110 చైర్స్ అనేటివి కొనుక్కుంటున్నారు. ఎన్ని చైర్స్ కొనుక్కుంటున్నారు? 110 చైర్స్ కొనుక్కుంటున్నారు. అదేవిధంగా టేబుల్స్ ఎన్ని కొనుక్కుంటున్నారంటే 12 టేబుల్స్ అనేది కొనుక్కుంటున్నారు. వీటికి రేషియో అనేది అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే 2 టేబుల్ తోటి మనం క్యాన్సిలేషన్ చేసినట్లయితే ఇక్కడ 2 టేబుల్ తోటి దీన్ని మనం క్యాన్సిలేషన్ చేస్తే 55 అనేది వస్తుంది. 2 టేబుల్ తోటి మనం 12ని క్యాన్సిలేషన్ చేసినట్లయితే మనకి 6 అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ బి అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి విష్ణు అనే పర్సన్ 5,000 rupees మనీ స్పెండ్ చేస్తున్నారు. ఆ 5,000 rupees మనీ తోటి 12 టేబుల్స్ సమ్ చైర్స్ అనేవి కొనుక్కుంటున్నారు. అయితే ఒక్కొక్క టేబుల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 50 rupees అని చెప్తున్నారు. ఒక్కొక్క చైర్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 40 rupees అని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనకి ఒక్కొక్క టేబుల్ అనేది 50 rupees కాబట్టి 12 టేబుల్స్ అనేది 600 rupees అవుతుంది. 5,000 rupeesలో 600 rupees టేబుల్స్కి ఖర్చు చేసినట్లయితే ఇంకా రిమైనింగ్ 4,400 rupees అనేది చైర్స్కి అనేది ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఒక్కొక్క చైర్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 40 rupees కాబట్టి 4,400 rupees మనం స్పెండ్ చేసినట్లయితే మనకి ఎన్ని చైర్స్ అనేవి వస్తాయంటే 110 చైర్స్ అనేవి వస్తాయి. సో ఆ చైర్స్కిను ఆ టేబుల్స్కిను రేషియో అడుగుతున్నారు కాబట్టి 110కిను 12కిను రేషియో క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకి 55:6 అనేది వస్తుంది.
A businessman sold 2 flats for 8,25,000 rupees each. On one, he gains 9%, while on other, he gains 9% loss. Then how much is his gain or loss in the whole transaction? సో ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే, ఒక బిజినెస్ మ్యాన్ 2 ఫ్లాట్స్ని సేల్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఒక్కొక్క దాన్ని ఎంతకు సేల్ చేస్తున్నారు అంటే 8,25,000 రూపీస్కి సేల్ చేస్తున్నారు. అయితే ఒక ఫ్లాట్నేమో 9% ప్రాఫిట్కి సేల్ చేస్తున్నారు, ఇంకొక ఫ్లాట్నేమో 9% లాస్కి సేల్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఓవరాల్గా ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అనేసి క్వశ్చన్లు అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి కొంతమంది ఈ క్వశ్చన్ చూసి స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే, ఒకటి ప్రాఫిట్ ఒకటి లాస్ కాబట్టి 9% ప్రాఫిట్ 9% లాస్ అనేసి 0 అనేసి చెప్పుకుంటారు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది 0 అనేది ఆప్షన్లో ఇచ్చినట్లయితే అదే మార్క్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అది కాదు. అది ఏ విధంగా చేయాలో మనం ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే, సో ఇటువంటి క్వశ్చన్స్లో మనం సింపుల్గా x²/100 చేసినట్లయితే మనకి క్వశ్చన్కి ఆన్సర్ అనేది వచ్చింది. ఇటువంటి క్వశ్చన్స్లో ఆల్వేస్ మనకి లాసే వచ్చింది. అది ఎలా అంటే ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, అది ఎప్పుడు ఏ విధంగా చేయాలంటే సెల్లింగ్ ప్రైస్ అనేది సేమ్ ఉండాలి. సెల్లింగ్ ప్రైస్ మనకి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ 2 ఆర్టికల్స్ లేదా 2 ఫ్లాట్స్ అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఫ్లాట్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 8,25,000 రూపీస్. ఇక్కడ సెకండ్ ఫ్లాట్ యొక్క సెల్లింగ్ ప్రైస్ కూడా 8,25,000 రూపీస్. అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది ఈక్వల్గా ఉండాలి. సెల్లింగ్ ప్రైస్ అనేటివి ఈక్వల్గా ఉండాలి. అదేవిధంగా లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ పర్సంటేజ్ అయి ఉండాలి. సో ఇక్కడ లాస్ పర్సంటేజ్ 9% అని చెప్పారు, ప్రాఫిట్ పర్సంటేజ్ కూడా 9% అని చెప్పారు. అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది ఈక్వల్గా ఉండి లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ పర్సంటేజ్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే x²/100 అనేసి ఫార్ములాని ఉపయోగిస్తాం. సో ఇటువంటి క్వశ్చన్స్లో ఎప్పుడు అంటే సెల్లింగ్ ప్రైస్ అనేటివి ఈక్వల్గా ఉండాలి, ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది లాస్ పర్సంటేజ్కి ఈక్వల్ అయినప్పుడు మనకి ఇటువంటి క్వశ్చన్స్లో ఆల్వేస్ లాసే వచ్చింది అనేసి చెప్పుకుంటాం. సో ఇక్కడ x వాల్యూ ఎంత అంటే 9 అనేది వస్తుంది. x వాల్యూ 9 వస్తుంది కాబట్టి 9² అంటే 81 అనేది అవుతుంది. 9² 81 అనేది అవుతుంది. బై 100 చేసినట్లయితే మనకి ఇక్కడ ఎంత వస్తుంది అంటే 0.81 అనేది వస్తుంది. 0.81. సో పర్సంటేజ్ x²/100% అనేది వస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ ఆల్వేస్ లాసే కాబట్టి ప్రాఫిట్ అనేది మన ఆన్సర్ కింద రావు. అదేవిధంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 0.81 అనేది లాస్ రావాలి కాబట్టి ఆప్షన్ బి అనేది క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవుతుంది. సో ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది ఈక్వల్గా ఉండాలి, ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్స్ టు లాస్ పర్సంటేజ్ అయి ఉండాలి. అలా చెప్పినప్పుడు మాత్రమే మనం x²/100 అనేది యూజ్ చేస్తాం. రామ్ కుమార్ బాట్ 2 LED TV sets for 41,000 rupees by selling one at a profit of 20% and the other at a loss of 15%. He found that the selling price of both the TV sets are the same. Find his overall gain or loss. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే, రామ్ కుమార్ అనే ఒక పర్సన్ 2 LED TVస్ని పర్చేజ్ చేశారు. ఆ రెండింటిని కలిపి 41,000 రూపీస్కి పర్చేజ్ చేశారు. ఒక టీవీని వచ్చేసి 20% ప్రాఫిట్కి అమ్ముతున్నారు, ఇంకొక టీవీని వచ్చేసి 15% లాస్కి అమ్ముతున్నారు. అయితే ఇక్కడ అమ్మేటప్పుడు రెండు కూడా ఒకే ప్రైస్కి అమ్ముతున్నారు. అంటే ఈ క్వశ్చన్లో మనకి సెల్లింగ్ ప్రైస్ అనేసి సేమ్ అని చెప్తున్నారు. అయితే ఇలా అమ్మినప్పుడు అతనికి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా, ఒకవేళ ప్రాఫిట్ వస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఒకవేళ లాస్ వచ్చినట్లయితే ఎంత లాస్ వస్తుంది, అది మనీ రూపంలో ఎంత వస్తుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్ని మనం ఏ విధంగా చేయాలో ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే, సో ఇక్కడ మనకి ప్రాఫిట్ ఒక ఐటమ్ మీద మీన్స్ ఒక LED TV మీద మనకి ప్రాఫిట్ అనేది ఎంత వస్తుందంటే 20%. 20% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 20% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 1/5 అనేది అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఇది ప్రాఫిట్ పర్సంటేజ్ కాబట్టి ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అని తీసుకుంటాం. ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అంటే డినామినేటర్లో ఉండేది ఏంటిదంటే కాస్ట్ ప్రైస్, న్యూమరేటర్లో ఉండేది ఏంటిదంటే ప్రాఫిట్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ నుంచి మనం కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో రాసుకున్నట్లయితే, కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో రాసుకున్నట్లయితే ఫస్ట్ టీవీ మీద కాస్ట్ ప్రైస్ అనేది ఏమవుతుందంటే 5 పార్ట్స్ అవుతుంది. కాస్ట్ ప్రైస్ అనేది 5 పార్ట్స్ అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ అనేది 5+1 చేసినట్లయితే మనకి 6 పార్ట్స్ అనేది అవుతుంది. సో ఇది కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో ఫస్ట్ టీవీ మీద. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ టీవీని ఏమని చేస్తున్నామంటే మనం 15% లాస్కి అమ్ముతున్నాం. 15% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే మనకు 3/20 అనేది వస్తుంది. అది ఏ విధంగా వస్తుందంటే 15/100 చేసినట్లయితే 5 టేబుల్ 15 అనేది 3 టైమ్స్ క్యాన్సిలేషన్ జరుగుతుంది. 5 టేబుల్ 100 అనేది 20 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అంటే 3/20 అనేది వస్తుంది. అంటే ఇక్కడ మైనస్ అనేది రిప్రజెంట్ చేస్తాం లాస్ కాబట్టి. ఇక్కడ సెకండ్ టీవీ చూసినట్లయితే మనకి కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్ రేషియో అనేది ఏమొస్తుందంటే సెకండ్ టీవీ మీద కాస్ట్ ప్రైస్ అనేది 20 అవుతుంది. అదేవిధంగా సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవుతుందంటే మనకి లాస్ కాబట్టి 20 - 3 చేసినట్లయితే మనకి 17 అనేది వస్తుంది. డినామినేటర్లో ఉండేది కాస్ట్ ప్రైస్ అవుతుంది, న్యూమరేటర్లో ఉండేది ఏంటంటే లాస్ అనేది అవుతుంది.
సో ఇక్కడ మనకి ఈ క్వశ్చన్లో మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది సేమ్ అని చెప్తున్నారు. సెల్లింగ్ ప్రైస్ అనేది సేమ్ అని చెప్తున్నారు. సెల్లింగ్ ప్రైస్ అనేది సేమ్ ఉండాలి కాబట్టి ఇక్కడేమో సెల్లింగ్ ప్రైస్ 6 పార్ట్స్ ఉంది, ఇక్కడేమో సెల్లింగ్ ప్రైస్ 17 పార్ట్స్ అనేది ఉంది. సో ఇక్కడ మనకి సేమ్ లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే సేమ్ చేయాలి. సేమ్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్నటువంటి రేషియోని ఇక్కడ ఉన్నటువంటి 70 తోటి మల్టిప్లై చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి రేషియోని ఇక్కడ ఉన్నటువంటి 6 తోటి మనం మల్టిప్లై చేసుకున్నట్లయితే మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది సేమ్ అయితే, లేదనుకుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి 6కి ఇక్కడ ఉన్నటువంటి 17కి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసుకున్నా సరిపోతుంది. లేదు అనుకుంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ వీటికి రాసుకున్నట్లయితే న్యూ వాల్యూస్ అనేవి వస్తున్నాయి. సో 17 × 5 చేస్తే మనకి 85 అనేది అవుతుంది. 17 × 5 చేస్తే మనకి 85 అనేది అవుతుంది. 17 × 6 రాసుకున్నట్లయితే మనకి 102 అనేది వస్తుంది. 17 × 6 రాస్తే మనకి 102 అనేది వస్తుంది. యాక్చువల్లీ సెల్లింగ్ ప్రైస్ అనేది ఈక్వల్ అయితే సరిపోతుంది, రాసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎలాగో డీటెయిల్గా చెప్తున్నా కాబట్టి అందుకోసం అనేది రాస్తున్నాయి. ఇక్కడ ఈ వాల్యూస్ రాసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఈ రేషియోని 6 తోటి మల్టిప్లై చేస్తుంది. 6 × 20 రాసినట్లయితే మనకి 120 అనేది అవుతుంది. అదేవిధంగా 6 × 17 చేసినట్లయితే మనకి ఇక్కడ 102 అనేది అవుతుంది. సో ఇక్కడ ఇవి న్యూగా వచ్చినటువంటి కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియోస్. క్వశ్చన్లో కూడా మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది ఈక్వల్ అని చెప్పారు కాబట్టి సో ఈక్వల్ చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి రేషియోని అక్కడ ఉన్నటువంటి రేషియోని ఇక్కడ మనం మల్టిప్లై చేయడం జరిగింది. సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఈ 2 కాస్ట్ ప్రైస్ అంటే ఇక్కడ ఈ 2 టీవీలను కలిపి, సో ఇది ఫస్ట్ ఏంటిదంటే ఫస్ట్ టీవీ యొక్క కాస్ట్ ప్రైస్, ఇదేంటిదంటే 120 అనేది సెకండ్ టీవీ యొక్క కాస్ట్ ప్రైస్. ఈ రెండింటిని కలిపి ఇవి పార్ట్స్ రూపంలో ఇవి వచ్చేసి ఎంత అంటే ఇక్కడ మనకి ఎంత వస్తుందంటే 205 అనేది వస్తుంది. ఎంత వస్తుందంటే 205 అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది ఇక్కడ మనకి ఎంత వస్తుందంటే 204 అనేది వస్తుంది. 204. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడేమో 205 అనేది వస్తుంది, ఇక్కడ 204 అనేది వస్తుంది. అంటే ఇక్కడ మనకి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అంటే సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే 205 రూపీస్కి కొనుక్కొని 204 రూపీస్కి అమ్ముతున్నాం అన్నప్పుడు మనకి ఇక్కడ లాస్ అనేది వస్తుంది. పార్ట్స్ రూపంలో ఎంత పార్ట్స్ వస్తుందంటే 1 పార్ట్ అనేది లాస్ వస్తుంది. ఇప్పుడు మనం ఆ 1 పార్ట్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఇది 205 అనేది ఏంటంటే ఈ 2 ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైజెస్, ఈ 2 ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైజెస్ ఈ 2 ఆర్టికల్స్ని కలిపినప్పుడు మనకి 205 పార్ట్స్ అనేది వస్తుంది. ఈ 2 ఆర్టికల్స్ని కలిపి ఎంత కొనుక్కుంటున్నారు అంటే 41,000 రూపీస్కి కొనుక్కుంటున్నారు. అంటే ఇక్కడ మనం 205 పార్ట్స్ వాల్యూ మనం ఎంత చెప్పొచ్చు అంటే 205 పార్ట్స్ వాల్యూ 41,000 రూపీస్ అనేసి చెప్పొచ్చు. 205 పార్ట్స్ వాల్యూ ఎంత అని చెప్పొచ్చు అంటే 205 పార్ట్స్ వాల్యూ 41,000 రూపీస్ అనేసి చెప్పొచ్చు. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి సో 1 పార్ట్ వాల్యూ అనేది ఏమవుతుందంటే సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఇది ఎగ్జాక్ట్గా దీన్ని డబల్ చేసినట్లయితే మనకి 410 అనేది వస్తుంది. కాబట్టి అంటే 200 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనం 1 పార్ట్ వాల్యూ ఇక్కడ ఎంత వస్తుందంటే 200 అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ 1 పార్ట్ లాస్ అనేది వస్తుంది. 205 రూపీస్కి కొనుక్కొని 204 రూపీస్కి అమ్ముతున్నాం కాబట్టి 1 పార్ట్ లాస్ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి 200 రూపీస్ లాస్ అనేది వస్తుంది. అంటే ఈ క్వశ్చన్లో మనకి ప్రాఫిట్ అనేది రావట్లేదు కాబట్టి ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ కాదు, ఆప్షన్ సి కూడా మన ఆన్సర్ కాదు. సో ఈ క్వశ్చన్లో మనకి 200 లాస్ రావాలి కాబట్టి ఆప్షన్ బి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. సో ఈ విధంగా మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ క్వశ్చన్ ఏమని చెప్తున్నారు అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది సేమ్ అని చెప్తున్నారు. సెల్లింగ్ ప్రైస్ అనేది సేమ్ అని చెప్తున్నారు కాబట్టి ఒక ఐటమ్నేమో 20% ప్రాఫిట్కి అమ్ముతున్నారు, ఇంకొక ఐటమ్నేమో 15% లాస్కి అమ్ముతున్నారు. అయితే ఇక్కడ ఓవరాల్గా ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా, ఒకవేళ ప్రాఫిట్ వస్తే ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఒకవేళ లాస్ వస్తే ఎంత లాస్ వచ్చింది అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు.